టేప్ రికార్డర్. దొంగ ఇంట్లో దొంగతనం వివరాలు బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది. అయితే దొంగతనానికి వచ్చిన మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు. ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు. హలో ఏమండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లోనా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి. ఓ మై గాడ్. సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఓకే. ముష్టి టేప్ రికార్డర్. మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు. ఆస్తులొచ్చాయి, ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్ స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికేట్టుందా లేదా? అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచ్చి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్. ఈ కాలనీకి ఫుల్ కౌంట్ పడిపోయినట్టే. ఇదిగోండి, మొత్తం పంచుకోండి. దొరికిందా? దొరికింది. ద్రౌపది, పంచుకుందామా? నేను అడిగింది సూట్ కేస్, డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి. అదా, ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్. దొరకలేదా? అయితే చెప్పు. నేను కళావర్ కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను, అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు షో చేయాలన్నమాట. అంతా నిజమే చెప్తున్నాను. నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా? ఆ దేవుడే నాకు దెబ్బేశాడు. లేకపోతే
చెప్పరా అయ్యో, నాకేం తెలీదు, దోచుకొచ్చిన సార్. నగలు అయ్యో, ఎక్కడ దాచావో చెప్పరా సార్, చెప్పు ఇవ్వండి, సార్. చెప్పరా చెప్పకపోయావో అరే సూరి పిక్ పాకెటరా చైన్ స్నాచరా గుడుంబకేసా ఆ పై లెవెలే ట్రైన్ రాబర్ ఓ ముంబై ఎక్స్ప్రెస్ ఫేమ్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నగలు సార్, వాచీలు ప్లీజ్, సార్. ఇలాంటి దోచుకుంటా. దొంగ కొడుకుల్ని ఇంట్రాగేషన్ కోర్టు జైలు కంటూ తీసుకురాకూడదు కాల్చి పారేయాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా 4 పేకనా సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్ కాసేపు వెయిట్ చేయనా లేకపోతే 1 గంటకి రానా నువ్వు వెయిట్ చేయడం ఏంట్రా మూర్తి ఒరే రాములు సార్. ఇలా రా ఇది తీసుకో పీకో సార్, రారా మూర్తి. నిజంగా నాకేం తెలీదు, సార్. అయ్యో, సార్, ప్లీజ్, సార్. అయ్యో, సార్, చెప్పరా. చెప్పరా మూర్తి ఏ పని మీద వచ్చావు అయ్యో, రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తికెళ్ళేట్రా అసలు పరాయి వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా మన దాకా వస్తే కానీ తెలియదంటారు అందుకే ఏం లేదురా పోలీసులు అసమర్థులు అవినీతి పరులని అడ్డగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు దేవుళ్ళేరా ఖచ్చితంగా దేవుళ్ళే బాబు నా టేప్ రికార్డ్ సంగతి చూడు కంప్లైంట్ కూడా రాసిచ్చాను 4 రోజుల టైం ఇవ్వరా నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా సరేనా నా టేప్ రికార్డ్ దొరికితే పర్వాలేదు లేకపోతే వై డోంట్ గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ డోంట్ మైండ్ బట్ ఐఎమ్ ఎఫ్రేడ్ దట్స్ నాట్ పాసిబుల్ కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం కానీ పోయిందని చెప్పేది ఒకటి మేమిచ్చేది ఒకటి అయితే కుదరదామా మూర్తి ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా ఛే పోలే టేప్ రికార్డ్ ఇప్పించరా కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్తది ఇప్పించు దేవుడు ఏది ఇస్తే అదే ప్రాప్తం ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కులేదు ఇదెంత వజ్రాలు లేవు బొంగు లేదు అదంతా ట్రాష్ ఎవడో పుకారు పుట్టించాడు నేను అదే అనుకున్నాలే నిజంగా 500 కోట్లు విలువ చేసే వజ్రాలైపోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి సర్లే టీ తాగరా వద్దురా టైం అవుతుంది నేను బయలుదేరుతాను ఆ, సార్, నిజం చెప్తున్నాను, సార్. అయ్యో. ఒరే నా టేప్ రికార్డ్ సంగతి మర్చిపోకు సర్లేరా ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు సోనీ కానీ లేకపోతే శాంసంగ్ కానీ ఓకే. కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది సరేనా షూర్ సార్, సార్, వస్తానురా. ఆ రోజు ఓకే. రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో రేయ్, చూశాను, సార్. ఈ అయ్యో. అబ్బా. చూడరా ఈ రోజు చూశానన్నాడు రేపు దొంగతనం కూడా చేశానంటాడు అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించే చెక్క కుదురుద్దు వేదా ఓకే వస్తాను రా నువ్వు బయలుదేరరా రేయ్ సార్, ఆయన్ని ఎక్కడ చూసావురా యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో చూశాను, సార్. అక్కడ నువ్వేం చేస్తున్నావురా భజన చేసుకుంటున్నాను, సార్. భజనా? వాటిని మూడో కంటికి తెలియకుండా ఎప్పుడు మార్చి క్యాష్ తెచ్చుకుంటాం ఎప్పుడు బంగ్లా కొంటాం ఎప్పుడు కారు కొంటాం హ, మనం ముంబైకి వెళ్ళి ఓ నగల దుకాణం పెట్టేద్దాం సిరి డైమండ్స్ రాజ్యం హ, మన టేప్ రికార్డర్ మనకు దొరికిసినట్టేనా మనదంటే మంది కాదు పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట అదేంటి ఏముంది ఏ దొంగను పట్టుకొని వాడి చేత కొనిపించో అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో మనకు టేప్ రికార్డర్ ఇస్తారు మనకు అంతకంటే కావాల్సిందే ఉంది ఏమంటావు ఇందుకు నాకు బహుమతి ఏం లేదా మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాలు సూట్ కేసు పోవడం వజ్రాలు పోవడం అంతా ఒకటిదేనట అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు మరి ఆ వజ్రాలు కొంపతీసవి నకిలీ వజ్రాలా ఓరి దేవుడా ఇంత మోసం చేస్తావా ముంబైలో వజ్రాల షాప్కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే ఆంధ్రప్రదేశ్కు చెందిన అసమ్మతి వర్గం ప్రధానమంత్రిని కలిసి ముచ్చటించారు నాయకత్వం మార్పు సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు ఈ ఏడాది ఏవైనా సాహిత్య అకాడమీ ప్రతిపక్ష అవార్డులను పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల సీఎంల దర్జా మనకు రాదయ్యా సార్ ఆ ధీరులాల్ది ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ది మ్యాటర్ సెటిల్ చేశాను సార్ వెల్ డన్ పాప మా ఆంధ్ర సీఎం వెయిట్ చేస్తున్నాడు సార్ రమ్మను ఓకే సార్ 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 మిమ్మల్ని రమ్మంటున్నారు 3 గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు చూడు అయ్యా నమస్కారం రావయ్యారా కూర్చో ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడేనండి ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్ వాళ్ళకి ఇంకో పని లేదంటాయా అబద్ధాలు ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పు మీకు తెలియందే ఉంది అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి నాకున్న తలనొప్పులన్నో నీకు తెలుసా 500 అదే తలనొప్పులండి
ఇన్ని తలనొప్పులతో నేను చేస్తుంటే మధ్యలో నీ తలనొప్పేటే జానాబెత్తిన రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు. అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్? అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్ను నా కుర్చీలోంచి ఎవడు దింపేయకుండా కాపలాగా ఉద్యోగం కూడా నాదేనంటావు. ఓ పని చేస్తానయ్యా, పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డుగా వస్తా. నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్? అదే నేను అనేది. నారెందుకు పోయాలి, ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? నీరు ఎందుకు పోయాలంటే సార్ బీరు పోస్తే బాగోదు కాబట్టి. ఆ. నేను లేకపోతే మీరు చెప్పేది దీనికి అర్థం అవ్వదు. చెప్పండి. హె, రాజకీయం సంగతి అలా ఉంచండి. తమ నీడలో బతుకుతున్నాను. పోయిన ఆ సూట్ కేసు తమరు నాకు అమ్మేయాలి. ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి. ఎలాగైనా ఆ సూట్ కేసుని వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఒకవేళ దొరకకపోతే ఏమండి, మీరు ఆయనకి 3 ఏళ్ళు ఆయుష్ పోస్తే 500 కోట్ల రూపాయలు సూట్ కేసు తయారు చేసి పౌల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. ఏమండి ఓంకారేశ్వరరావు గారు? చెత్తం పదవి ఉంటే పూలేం కర్మ, పూల